అందరికీ హాయ్ అండి. ఇవాళ అదిరిపోయే ఒక చైనీ డ్రామాతోటి మేము ముందుకొచ్చాను. ఇందులో రొమాన్స్ అయితే మామూలుగా ఉండదు. మన హీరోయిన్ తోటి ఎప్పుడు రొమాన్స్‌గా మాట్లాడుతూనే ఉంటాడు. ఆ మాటలు విన్నా మనకైతే గూస్ బంప్స్ రావాల్సిందే. అంత బావుంటుంది ఈ డ్రామా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియో పైన మీకు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా మన హీరోయిన్‌కి బలవంతంగా పెళ్ళైతే చేస్తారు. ఇంకా ఫస్ట్ నైట్ రోజున అయితే మన హీరోయిన్ వెడ్డింగ్ గౌన్ వేసుకొని ఇంకా రూమ్లో కూర్చుని ఉంటుంది. మన హీరో అప్పుడే స్నానం చేసి వస్తాడనమాట. అలా చూసిన మన హీరోయిన్‌కి కంగారు వచ్చేసి వెళ్ళిపోవాలనేసి గబగబా నడుచుకొని వెళ్తూ ఉంటుంది. ఆ కంగారులో ఏమవుతుంది, వెడ్డింగ్ గౌన్ అయితే కొంచెం కొంచెంగా ఊడిపోతూ ఉంటుంది. అది చూసిన మన హీరో ఆగుతాడా, మన హీరోయిన్‌ని గట్టిగా దగ్గరికి లాక్కుని నేనెవరో నీకు తెలుసా? నేను నీ హస్బెండ్‌ని. నా నుంచి ఇలా పారిపోతాం కరెక్ట్ అనుకుంటున్నావా అనేసి అంటాడు. మన హీరోయిన్ అంటుంది, ప్లీజ్ నాకు భయంగా ఉంది, ఈ ఒక్కసారికి నన్ను వదిలే, నాకు నీతో మ్యారేజ్కి కొంచెం టైం కావాలి, నాకు కొంచెం టైం ఇవ్వా అనేసి మన హీరోని రొమాంటిక్గా అసలు తను అడిగే విధానానికే మన హీరోకి టెంప్ట్ అవుతూ ఉంటాడనమాట. సరే నీకు కొంచెం టైం ఇస్తున్నా, నన్ను ఎక్కువసేపు ఆకలితో ఉంచుకు, నాకు ఆకలి ఎక్కువైందంటే నిన్ను మొత్తం నవిలి మింగేస్తాను అనేసి రొమాంటిక్గా అంటాడనమాట. ఇంక ఈ మాటలు విన్న హీరోయిన్ అయితే కర్రలా విసిపోతుంది. ఆ పాపం మన హీరోయిన్ చూసి పోనీలే జాలిపడి ఇంకా అలా పక్క తిరిగి పడుకుంటాడు. ఇప్పుడు మనకి చూపిస్తాడనమాట హీరోయిన్ ఎందుకు పెళ్లి చేసుకుంది, అసలు ఎందుకు ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అన్నది ఎప్పుడు చూపిస్తారు. హీరోయిన్కి ఒక సవితి చెల్లెలు ఉంటుంది. సవితి చెల్లెలకి హీరోయిన్ చేసుకోమని ఆఫర్ వస్తుంది అనమాట. హీరో దగ్గర డబ్బులు ఇవ్వనేసి ఇంకా హీరోని చేసుకొని అనేసి తన చెల్లికి ఇచ్చి అయితే పెళ్లి చేయాలనుకుంటుంది. ఇంకా దానికి సపోర్ట్గా వాళ్ళ నాన్న కూడా అవును అక్క బదులు నువ్వే అతన్ని పెళ్లి చేసుకోవాలని ఒప్పించి బలవంతంగా చేస్తారనమాట. ఇంకా అంత బలవంతంగా అయినా ఎందుకు ఒప్పుకుందంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంటుంది, తన ట్రీట్మెంట్కి డబ్బులు కావాలి, నువ్వు హీరోని కనుక పెళ్లి చేసుకుంటే ఆ ట్రీట్మెంట్కి డబ్బులు నేను ఇస్తాను అని అయితే చెప్తారనమాట. ఇంకా అది విన్న హీరోయిన్ ఇంకా పెళ్ళికైతే ఒప్పుకుంటుంది. ఇప్పుడు మన హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది, ఇంకా కష్టమైన సుఖమైన ఇతనే నా హస్బెండ్, ఇతనితోనే నా జీవితం, ఇతను ఏమన్నా ఎలా ఉన్నా నేను ఒప్పుకుంటాను, యాక్సెప్ట్ చేస్తాను అని అయితే మన హీరోయిన్ అనుకుంటుంది. ఇంకా అప్పుడే మన హీరోకి ముద్దు పెడతానికి వెళ్తుంది అనమాట. ఇంకా మన హీరో అప్పుడు అంటాడు, నీకు కొంచెం సమయం ఇస్తున్నాను, అప్పటిదాకా నీకు కొంచెం టైం ఇస్తున్నాను, మన మ్యారేజ్లో సెట్ అవ్వు అనేసి చెప్తాడు. ఇంకా అదనమాట జరిగింది. ఇంక ఇప్పుడు హీరోయిన్ పొద్దున్నే లేచి ఇలా బయటకు వస్తుంటే ఇంకా బయట కొంతమంది హీరో ఫ్రెండ్స్ వచ్చి మన హీరోయిన్ని ఏడిపిస్తూ ఉంటారనమాట. హీరో వచ్చేటప్పటికి దొంగతనాలు అవి చేస్తాడు అనేసి వీళ్ళు వచ్చి హీరోయిన్ని ఏడిపిస్తూ ఉంటారు. కానీ మన హీరో అది కాదు, మనకి పోను పోను డ్రామాలో తెలుస్తుంది మన హీరో ఎవరు ఏంటి అన్నది. ఇంక ఇప్పుడైతే వీళ్ళు హీరో దొంగతనాలు చేస్తారో అవి చేస్తారో అనేసి మన హీరోయిన్ని చాలా బుల్లీ చేస్తూ ఉంటారు. అప్పుడే మన హీరో వచ్చి వాళ్ళందరితోనూ గట్టిగా అరుస్తాడనమాట. నా వైఫ్ని ఏం చేస్తున్నారు, నా వైఫ్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేసి అక్కడున్న కర్ర తీసుకుని వాళ్ళందరినీ పిచ్చగొట్టుడు కొడతాడనమాట. కొట్టేసి తడిమేస్తాడు. ఇంకా వీళ్ళు చెప్పినట్టుగా మన హీరో అయితే దొంగ అయితే కాదు, బాక్సర్ అనమాట. మన హీరో బాక్సింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళందరూ దండాలు పెట్టేసి వదిలేసాయి మమ్మల్ని ప్లీజ్ అనేసి ఇంకా అడుగుతూ ఉంటారనమాట. మన హీరోయిన్ కూడా వెళ్ళి ప్లీజ్ వాళ్ళని వదిలేసాయని రిక్వెస్ట్ చేస్తుంది. ఇలా ఇంకెప్పుడైనా నిన్నెవరైనా ఇబ్బంది పెడితే నువ్వు భయపడకు, నువ్వు ఎదురు తిరుగు అని అయితే చెప్తాడనమాట. ఇంకిప్పుడే మన హీరోకి వాళ్ళ కజిన్ అయితే ఫోన్ చేస్తారు. నువ్వు ఎన్ని రోజులు ఇంకా నీ ఐడెంటిటీ దాచుకుని ఉంటావు, నువ్వు ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నావు, నీ వైఫ్కైనా నీ ఐడెంటిటీ చెప్పు, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా అది నీ అసలు పేరు కాదు, నీ అసలు పేరుతో నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు, తర్వాత నీకు ఇబ్బంది అవుతుంది అంటే నేను అవన్నీ చూసుకుంటాలే, ఫోన్ పెట్టేసని ఇసుగ్గా చెప్పేసి లోపలికి వస్తాడు. ఇంకా మన హీరోయిన్ అయితే వంట చేసి మన హీరోకి అయితే పెడుతుందనమాట. నాకు కాదు ఎక్కువ నువ్వే తిను, ఎందుకంటే నువ్వు వీక్గా ఉన్నావు, నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే మనం హ్యాపీగా ఉండొచ్చు అనేటప్పటికి మన హీరోయిన్ సిగ్గుపడతా ఉంటుంది. ఇంకా అప్పుడు ఒక బాక్స్ ఇచ్చి ఒక చైన్ అయితే ఇస్తాడనమాట. ఈ చైన్ వచ్చేటప్పటికి మా ఫ్యామిలీలో స్పెషల్ చైన్ అనమాట, ఇది మా ఫ్యామిలీలో కోడలికి ఇస్తారు అనేసి హీరోయిన్కి అయితే ఇస్తాడనమాట. ఇంక ఇప్పుడు చెల్లెల దగ్గరికి వచ్చి మా అమ్మ వైద్యానికి డబ్బులు కావాలి, నువ్వు డబ్బులు ఇవ్వు అని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. ఈ దొంగ మొహంది ఏం చేస్తుందంటే మొన్నటిదాకమ్మో నువ్వు పెళ్లి చేసుకో నేను డబ్బులు ఇస్తాను అన్నదాయి కస్తాను, ఇప్పుడు ఏంటంటే నీ అమ్మ డబ్బులతోటి నేను డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నాను, ఇప్పుడు ఈ వగలాడికి నెక్లెస్ లేకపోతే ఎవడైనా ఏమైనా అన్నారా ఏంటి, పాపం హీరోయిన్ డబ్బులతోటి నెక్లెస్ కొనుక్కున్నానని చెప్పేసి హీరోయిన్
హీరోయిన్ని కొట్టి తిట్టి ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. హీరోయిన్ ఇంకా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ మా అమ్మకి వైద్యం ఎలా చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలని చాలా బాధపడుతూ వెళ్తుందనమాట. ఈ విషయం ఆల్రెడీ హీరోకి తెలుస్తుంది. ఇంకా హీరో ఏమంటాడంటే వాళ్ళ ఆస్తులన్నీ పోయేలాగా చెయ్యి, నా వైఫ్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఇబ్బంది పడాలి అని అయితే అంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ చైన్ తీసుకెళ్ళి అమ్మేసి వాళ్ళ అమ్మకి డబ్బులు కట్టాలి అనుకుంటుందనమాట. ఆ చైన్ తీసుకెళ్ళి గోల్డ్ షాప్లో చూపిస్తే దీనికి 1,000,000 దాకా వస్తాయి అని అయితే చెప్పాడనమాట. ఇంకా అప్పుడే హీరో చెప్పిన మాటలు కూడా గుర్తొస్తాయి. మెల్లో చైన్ వేస్తూ ఇది మా అమ్మ చైన్, నీకు ఇస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా చూసుకో అని అయితే హీరో అంటాడనమాట. ఇంకా ఇంటికి వచ్చాక భోజనం చేస్తున్నప్పుడు మన హీరోయిన్ హీరోకి దగ్గరగా వెళ్ళి మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అని అయితే అంటూ ఉంటుంది అనమాట. మన హీరో నువ్వెందుకు అంత దగ్గరగా వస్తున్నావు అనేసి ఇంకా తను టెంప్ట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి బాక్సింగ్ చేస్తూ ఉంటాడనమాట. ఈ లోపుగా హీరోయిన్ చెల్లెలు అయితే ఫోన్ చేస్తుంది. నువ్వు అసలు ఏం చేసావు, మా ఆస్తులన్నీ పోతున్నాయి, లీ ఫ్యామిలీకి నీకు ఏంటి సంబంధం, వాళ్ళు మా ఆస్తులన్నీ బ్యాంక్రౌట్ అయ్యేలాగా చేస్తున్నారు అనేసి హీరోయిన్ తోటి చాలా స్టైల్గా మాట్లాడుతుంది. ఆస్తులు పోయినా సరే ఈ అక్కకి బుద్ధి రావట్లేదు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా అలా పొగరుగానే మాట్లాడుతూ ఉంటుంది అనమాట. నేను నా డైమండ్ నెక్లెస్ కూడా అమ్మేసి మీ అమ్మకి డబ్బులు కట్టేశాను, మీ అమ్మకి వైద్యం చేపిస్తున్నాను అని అయితే అంటూ ఉంటుంది అనమాట. అలా చెప్పేటప్పుడు కూడా చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటే మన హీరోకి కోపం వచ్చి ఫోన్ లాక్కుని ఇక మెయిన్ నుంచి నువ్వు హీరోయిన్కి ఏమైనా కావచ్చు కానీ నా వైఫ్ తోటి జాగ్రత్తగా మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడని వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. ఇంకా ఆ తర్వాత బాక్సింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీరో కజిన్ అయితే ఫోన్ చేస్తారు. నువ్వు వాళ్ళని ఇంకా సరిగ్గా ఇబ్బంది పెట్టనట్టున్నారు, నా వైఫ్కు ఫోన్ చేసి వాళ్ళు మరలా అంతే పొగరుగా మాట్లాడుతున్నాడు, ఇంకా ఇబ్బంది పెట్టు, వాళ్ళ ఆస్తులన్నీ పోవాలి, నువ్వు వాళ్ళని సరిగ్గా ఇబ్బంది పెట్టలేదు కాబట్టి నువ్వు పుషప్ తీయి, అది కూడా 800 సార్లు పుషప్ తీయాలి అని అయితే చెప్తాడనమాట. మన కజిన్ ఏం చేస్తాడు, తిట్టుకుంటూ ఇంకా పుషప్స్ అయితే చేస్తూ ఉంటాడు. ఇప్పటికైనా నీ ఐడెంటిటీ గురించి నీ వైఫ్కి చెప్పేవి బ్రో అనేది అంటున్నా సరే మనోడు వినకుండా నేను చూసుకున్నాను, ఫోన్ పెట్టాయి అనేసి అని అయితే అంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ ఏంటంటే ఆ చైన్ అయితే అమ్మదనమాట, అమ్మకుండా పెట్టుకుంటుంది. మన హీరో వచ్చి నీకు చాలాసార్లే చెప్పాను, నా ముందు నువ్వు ఇలా ఉండకు, నిన్ను చూసి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనేసి రొమాంటిక్ అంటే నేనేం చేశాను, నేను బాగానే ఉన్నాను కదా, నీ ముందుకి నేనేం చేస్తున్నాను అనేసి క్యూట్గా అంటూ ఉంటుందన్నమాట. మన హీరోయిన్ ఆగో, నువ్వు అలా క్యూట్గా మాట్లాడుతుంటేనే నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాం కష్టం అవుతుందని చెప్తున్నాను అనేసి అని అనేటప్పటికీ మన హీరోయిన్ ఇప్పుడు చెప్తుంది అనమాట. మీ అమ్మగారు ఇచ్చిన నెక్లెస్ నేను అమ్మేయాలనుకున్నాను, సారీ నన్ను క్షమించు, ఇంకెప్పుడు అలా చేయను అనేసి ప్రామిస్ కూడా చేస్తుంది. అది నీకు ఇచ్చిన నెక్లెస్, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, అది నీ ఇష్టం అనేటప్పటికీ మన హీరోయిన్ ఫుల్ ఎక్సైట్ అయిపోయి హీరోకి అయితే ముద్దు పెట్టేస్తుంది. ఇంకా ముద్దు పెట్టేసి పరిగెత్తుకుని అయితే వెళ్ళిపోతుంది. అదే అక్కడ ఉంటే మనోడు పెరుగన్నంలో ఆవకాయ ముక్కలా నంచుకుని తినేసేవాడు. ఇంకా తను నెక్స్ట్ డే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తుందనమాట. ఈ జాబ్ కూడా మన హీరోనే ఇప్పించుంటాడు. అక్కడ ఉన్న మేనేజర్ మన హీరోయిన్ తోటి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడనమాట. మీరు అనుకుంటున్నట్టు నేను కాదు సార్, నేను ఆల్రెడీ మ్యారీడ్ అని అయితే అంటుందన్నమాట. మ్యారేజ్ అయితే ఏమైంది, ఇలాంటి పనులు చేయకూడదని ఏమీ లేదు కదా, మీరు జాబ్కి వచ్చినప్పుడు అన్ని వేళలా అన్ని పరిస్థితులకి తగినట్టుగానే ఉండాలి అని అయితే అంటూ ఉంటాడనమాట. మన హీరోయిన్కి అయితే పిచ్చ కోపం వస్తుంది. అయినా సరే ఏం చేస్తుంది, తనకి జాబ్ అవసరం అనేసి ఇంకా జాబ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా తను కంప్యూటర్లో ఒక మీటింగ్కి వెళ్ళాలని ఆ మీటింగ్కు సంబంధించిన డీటెయిల్స్ చూస్తూ ఉంటుంది. ఆ మీటింగ్ వచ్చేది మన కజినే అనమాట. ఆ కజిన్ గురించి డీటెయిల్స్ అయితే చెక్ చేస్తూ ఉంటుంది. అది చూసిన మన హీరోకి ఫుల్ జెల్సీ ఫీల్ అయిపోయి మన కజిన్కి ఫోన్ చేసి చెడామాడా తిట్టి పడేస్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ అంటుంది, మీరు ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు, ఎందుకు గట్టిగా అరుస్తున్నారంటే ఏమీ లేదు అని అయితే అంటాడు. అనేసి మన హీరోయిన్ని ఎత్తుకుని అలా మంచం మీదకి అయితే తీసుకెళ్తాడనమాట. ఇంకా తీసుకెళ్ళగానే పని చేసింది చాలు పొడుకు అనేసి తన పొట్ట మీద చేసి నడుముతూ ఉంటాడనమాట. నేను మీతో చెప్పాను కదా నాకు కొంచెం సమయం కావాలనేసి అంటే నేను ఇప్పుడు ఏం చేయట్లేదు, నిన్ను హక్ చేసుకుని పడుకుంటున్నాను అంతే అనేసి అనే అంటాడనమాట. మన హీరోయిన్ కూడా ముడుచుకుని పడుకుంటుందనమాట. ఇంకా ఆ తర్వాత సీన్లో మన హీరో కారులో నుంచి బల స్టైల్గా దిగుతాడనమాట. ఇంకా అక్కడికి మీటింగ్కి వెళ్ళాలని మేనేజర్ చెప్తాడు కదా, అక్కడ మీటింగ్కి సిస్టరు అలాగే ఫాదరు వస్తాడనమాట. ఇంకా అప్పుడు వచ్చినప్పుడు చెల్లెలు తోటి సిస్టర్ చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. అసలు దీనికి ఎంత కొవ్వు ఉంటుందంటే చెంచాడు కండు ఉండదు కానీ ఎంత అగస్టాలు చేస్తూ ఉంటుందో, మన హీరోయిన్ తోటి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటుంది. నిన్నెవరు ఇక్కడికి రానిచ్చారు, నేను ఇక్కడికి రావాలంటే చాలా డబ్బులున్న వాళ్ళే వస్తారు, నీలాంటి చీఫ్ ఫెలోస్ రారనేసి తన్ని కిందకు తోసేసి తను తెచ్చిన ఫైల్ని అయితే తొక్కేయబోతుంది అనమాట. అప్పుడే మన కజిన్ వచ్చి
మన హీరోయిన్ అయితే కాపాడి హీరోయిన్ అక్కనైతే నానా తిట్లు తిడతాడనమాట. నీకు బుద్ధి ఉందా, ఇలా తన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, అసలు నిన్నెవరికి పార్టీకి పిలిచాను, నువ్వు అసలు పార్టీలోకి రావడానికి వీల్లేదనేసి చెప్పేసి మన హీరోయిన్ అయితే లోపలికి తీసుకుని అయితే వెళ్తాడనమాట. మన హీరోయిన్ అయితే ఫుల్ ఇంప్రెస్ అయిపోతుంది. మీరు చాలా మంచివారు, మేము అనుకున్నట్టు కాదు, మీరు చాలా పొలైట్ అనేసి మన కజిన్ అయితే తెగ పొగిడేస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అక్క లోపలికి వస్తూ ఉంటే ఇంకా వాళ్ళని లోపలికి రాకుండా ఆపేసి బయటికి గెంటేస్తారనమాట. హీరోయిన్ లోపలికి వచ్చాక మన కజిన్ అంటాడు, మీరు మంచి డ్రెస్ వేసుకుని రావచ్చు కదా, ఇలాంటి పార్టీకి వచ్చేటప్పుడు చాలా మంచి డ్రెస్ చేసుకుని రావాలి, ఇలా ఎందుకు వచ్చారు, మీకు మంచి డ్రెస్ అరేంజ్ చేస్తానంటే లేదు లేదు వద్దు వద్దు అనేసి మన హీరోయిన్ అక్కడే కూర్చుంటుంది అనమాట. ఇంకా అప్పుడే మన హీరోకి మెసేజ్ చేస్తుంది, నేను ఇలా పార్టీకి వచ్చాను, భోజనం కోసం మీరు ఎదురు చూడకండి, తినేసని నేను ఇక్కడ పార్టీలో భోజనం చేసేస్తాను అని అయితే చెప్తుంది అనమాట. మన హీరో దగ్గరికి కజిన్ అయితే వచ్చి, నువ్వు తన్ని నేను ఇక్కడికి వచ్చానని చెప్పావా తనతోటి అంటే, లేదు లేదు నేను ఎలా చెప్తాను, అసలు నువ్వు తన హస్బెండ్ నీ ఐడెంటిటీ గురించే సరిగ్గా చెప్పలేదు, నేను ఎలా తనతో వెళ్ళి ఈ డీటెయిల్స్ అవి చెప్తాను, నేనైతే ఏం చెప్పలేదు, నువ్వు కంగారు పడకు, తను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అంటే, మరీ అంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదు, ఓ మాస్తరుగా చూసుకుంటే చాలనేసి అంటూ ఉంటాడనమాట. వీడు క్లాప్స్ కొడుతూ వస్తున్నాడు కదా, వీడు హీరోకి అంకుల్ అవుతాడనమాట. హీరో పదవిని వీడు తీసుకోవాలని ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇదేంటి నువ్వు చచ్చిపోయావని అందరూ అనుకుంటున్నారు, బతికే ఉన్నావా, బతికుండి ఇంత ధైర్యంగా ఈ పార్టీకి ఎలా వచ్చావు, అందులోనూ నేను ఇక్కడ ఉంటానని తెలిసి కూడా వచ్చావు అంటే నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి అనేసి హీరో ముందు పొగరుగా మాట్లాడుతూ ఉంటాడనమాట. నువ్వు ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, ఈ ఆస్తులు పదవులు నావే, నువ్వు ఎప్పటికైనా తప్పుకోవాల్సిన వాడివే అనేసి హీరోతోటి పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు. మన హీరోకి ఒళ్ళు మండుకొస్తూ ఉంటుంది కానీ సర్లే ఎందుకులే ఇక్కడ గొడవ అనేసి అలా ఆగుతూ ఉంటాడనమాట. కానీ మన అంకుల్ ఆగుతాడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇంక ఈ లోపుగా హీరో తాతగారు కూడా వస్తారనమాట. ఇంకా తాతయ్య వచ్చి, ఇంకా ఎలా ఉన్నావు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇంత సడన్గా నేను చెప్పకుండా ఈ పార్టీకి ఎందుకు వచ్చావు అని అయితే అంటూ ఉంటాడు. అయినా సరే మన హీరో, నేను ఇంకెన్ని రోజులు ఇలా దాక్కుని ఉండాలి, నాకు కూడా బయటికి రావాలని ఉంది అనేసి అని అంటూ ఉంటే మన అంకుల్ మాత్రం, చూసారా మీ మాటకి ఎదురు చెప్తున్నాడు, మీ మాట అంటే లెక్క లేకుండా చేస్తున్నాడు అనేసి అంకులు ఇంకా తాతగారికి ఎక్కేస్తూ ఉంటాడనమాట. నువ్వు నోరు మూసుకునుండు, వాడు నాతో ఎలాగైనా మాట్లాడే చనువు ఉంది, నువ్వెవరు చెప్పడానికి వాడు ఇలాగే మాట్లాడాలి అంటాం అనేసి అయితే అంటాడనమాట. మన తాతగారు అంటారు, సరే అయితే నీకు మంచి సంబంధం చూశాను, ఒక అమ్మాయిని, ఆ అమ్మాయితోటి నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే చెప్తూ ఉంటాడనమాట. అది విన్న హీరో అయితే షాక్ అయ్యి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేస్తాడు. ఇంక ఇంటికి వచ్చాక హీరోయిన్ చక్కగా కూర్చుని భోజనం అయితే చేస్తూ ఉంటారు. మన హీరో గబగబా తింటూ ఉంటాడనమాట. మీరు ఎందుకు అంత గబగబా తింటున్నారు, కొంచెం స్లోగా తినండి అని అయితే అంటుంది. నువ్వు ఇంత టేస్టీగా వంట చేస్తూ ఉంటే తినకుండా ఎలా ఉండగలను అనేసి మొత్తం తింటూ ఉంటే ఇంకా మన హీరోయిన్ కజిన్ గురించి అయితే మాట్లాడుతుంది అనమాట. అది విన్నా మన హీరోకి ఎక్కడ లేని జెల్సీ అయితే వచ్చేస్తుంది అనమాట. నువ్వు అస్తమానం కజిన్ గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు కొంపదీసి అతనితో ఏమైనా రిలేషన్లో ఉండాలి అనుకుంటున్నావా అని అయితే అంటాడనమాట. అది విన్న మన హీరోయిన్, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఏది పడితే అది మాట్లాడేస్తావా అనేసి మన హీరోని చెడామడ తిట్టిపడేస్తుంది అనమాట. ఒకరి గురించి మీ దగ్గర మాట్లాడుతున్నానంటే వాళ్ళతో నేను రిలేషన్ పెట్టుకుంటానన్నా, నేను ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉన్నాను, నేను నీ మీద ఇష్టంతో ఉన్నాను, నేను ఇంకోళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తాను, అసలు నువ్వు నా గురించి ఇలా ఎలా మాట్లాడతావు, నువ్వు అర్జెంటుగా బయటికి పో అనేసి దీంట్లో మొహం మీద కొట్టి మన హీరోయిన్ అయితే బయటికి తోసేస్తుంది అనమాట. అసలు నేను అంత తప్పుగా ఏమన్నాను, అనాల్సిందంతా అనేసి మళ్ళీ తప్పుగా ఏమన్నాను అంటున్నాడు తెలివి తక్కువేవాడు. ఇంకా హాల్లో కూర్చుని కజిన్కి ఫోన్ చేసి, ఇప్పుడు నా వైఫ్కి కోపం వచ్చింది, మా వైఫ్కి కోపం పోవాలంటే ఏం చేయాలని అనేసి మళ్ళీ ఆ కజిన్ని అడుగుతాడనమాట. ఆ కజిన్ గురించి జల్సీ పడతాడు, పెళ్ళాన్ని తిట్టేస్తాడు, మళ్ళీ ఆ కజిన్కే ఫోన్ చేసి ఏం చేయాలని అడుగుతాడు. నిజంగా క్రేజీ హీరో అయితే మాత్రం. ఇంకా నెక్స్ట్ సీన్లో వచ్చేటప్పటికి హీరోయిన్ పార్టీ మీటింగ్ కోసం అనేసి, అంటే బిజినెస్ మీటింగ్ కోసం అని అయితే వస్తారనమాట. అక్కడ కజిన్ కూడా ఉంటాడు, అలాగే హీరోయిన్ మేనేజర్ కూడా ఉంటాడనమాట. ఇంకా మేనేజర్ హీరోయిన్ తోటి ఇలా అంటాడు, నీకు మంచి డ్రెస్ వేసుకుని రమ్మన్నాను కదా, ఇలాంటి డ్రెస్ వేసుకుని వచ్చావేంటి, అసలు నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకుని ఎవరు రమ్మన్నారు అనేసి హీరోయిన్ని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడనమాట. ముందురా వచ్చి కజిన్కి నువ్వు మందు సర్వ్ చేయి అని అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ కూడా డ్రింక్ తీసుకోమని ఫోర్స్ చేస్తూ ఉంటాడనమాట ఆ మేనేజర్. ఈ కజిన్ అయినా నువ్వు అలా చేయకు అనేసి అనొచ్చుగా, ఆహా అనేసి ఇంకా తనతోటి ఫోర్స్ఫుల్గా డ్రింక్ అయితే తాగేస్తాడు. ఆ డ్రింక్లో ఏదో అయితే కనిపిస్తాడనమాట. కనిపిస్తేటప్పటికి మన హీరోయిన్కి అయితే అర్థమవుతుంది, వీళ్ళు కావాలనే కజిన్ దగ్గర నన్ను వదలటానికి తీసుకొచ్చారు అనేసి ఇంకా హీరోకి ఫోన్ చేసి, ఇక్కడ కజిన్ దగ్గర నన్ను అప్పచెప్ప
చెప్పడానికి వచ్చారు. కజిన్ మంచివాడు కాదు, నాతో మిస్‌బిహేవ్ చేస్తున్నాడు, వెంబటనే రా నన్ను కాపాడు అని అయితే మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ వెంబటనే హీరో కూడా చూసేసుకుంటాడు. చూసేసుకుంటమే ఏంటి వచ్చేస్తాడనమాట. ఇంక ఈ లోపుగా బలవంతంగా ఈ మేనేజర్ కజిన్ కార్‌లో అయితే కూర్చోబెడతాడనమాట. ఈ కజిన్ ఏమనుకుంటాడంటే ఇంక తనని ఇంటికాడ దింపేస్తే నా పని అయితే అయిపోతుంది. ఇక్కడ వదిలేసి వెళ్ళానంటే మళ్ళీ తను ఇబ్బంది పడుతుందేమో అనేసి కార్‌లో ఎక్కించుకొని వెళ్తా ఉంటే ఇంకా తినైతే నా నా అల్లరి చేస్తా ఉంటదనమాట. నువ్వు నా దగ్గరికి రాకు, నన్ను పట్టుకోకు, డ్రైవర్ దగ్గరికెళ్తది, డ్రైవర్‌ని కొడతది, హీరోని తిడతది. అసలు నా నా అల్లరైతే చేస్తదనమాట. ఆ కజిన్‌కి అయితే సుస్సు పోసుకుంటాడు. ఏం చేస్తుంది ఈ అమ్మాయి అనేసి. ఇంకా సడన్‌గా ఏం చేస్తదంటే కారులో నుంచి దూకేస్తది. పాపం మన కజిన్ కూడా ఎమ్మటనే దూకేస్తాడనమాట. ఇంకా హాస్పిటల్ బెడ్ పైన మన హీరోయిన్ ఉంటే మన హీరో తన చేయి పట్టుకొని నీకెలా ఉంది ఏంటి అనేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఆ కజిన్ అస్సలు మంచివాడు కాదు, అసలు నాతో చాలా మిస్‌బిహేవ్ చేశాడు, నాకు చాలా భయమేసింది అనేసి మన హీరోయిన్ అయితే చాలా భయపడిపోతూ ఉంటదనమాట. మన హీరో కూడా తనని చాలా ప్యాంపర్ చేసి ఏం కాదు నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, వాళ్ళందరూ నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ నేను బుద్ధొచ్చేలా చేస్తాను, నువ్వు బాధపడకు అని అయితే మన హీరో ఓదారుస్తాడు. ఇంకా పిచ్చి కోపంతో కజిన్ దగ్గరికి వెళ్తే పాపం అబ్బా కజిన్కి ఎన్ని కట్టులుంటాయో అసలు మామూలుగా దెబ్బలు తగలవన్నమాట. ప్లీజ్ నేను చెప్పేది నమ్ము బ్రో, నేనైతే తన్ని ఏం చేయాలనుకోలేదు, తన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి దింపాలనుకున్నాను, కానీ ఈ లోపే కారులో నుంచి దూకేసింది, నేను కూడా ఎమ్మటనే దూకేసాను బ్రో అని సిగ్గుపడుతూ చెప్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ని ఇంటికి తీసుకొచ్చి ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా కుర్చీలో కూర్చోపెట్టి ఇంకా నీకేం కావాలో చెప్పు నేను ఏదైనా చేస్తానంటే, లేదు నేను ఇప్పుడు ముందు స్నానం చేయాలనుకుంటున్నానంటే నేను చేపించనా అంటాడు. లేదు లేదు నేనే చేస్తాను అని అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇంకా మన హీరో బాత్రూమ్ బయట నుంచుని నీకు ఎలా ఉంది, ఓకేనా అంతా, నేనేమైనా రానా, హెల్ప్ చేయనా అనేసి పదే పదే అడుగుతూ ఉంటాడనమాట. ఇంకో 10 నిమిషాల తర్వాత అసలు ఏ చప్పుడు రాకపోయేటప్పటికి మన హీరోయిన్ ఏమైపోయిందో అనేసి కంగారుతో లోపలికి వెళ్ళేటప్పటికి మన హీరోని చూసిన కంగారులో టవల్ అయితే వదిలేస్తుంది. అది చూసిన మన హీరో ఇంకా ఆగుతాడా, ఇంకా తన్ని అలా వెతుక్కుని మంచం మీదకి అయితే తీసుకెళ్తాడు. ప్లీజ్ ఇప్పుడు వద్దు, నాకు చాలా నీరసంగా ఉంది అని అయితే అంటది. అసలే మనోడు మామూలుగా లేడు, ప్లీజ్ ఇంతకంటే నేను వెయిట్ చేయలేను అనేసి మన హీరోయిన్ తోటి రొమాంటిక్ అంటాడు. ప్లీజ్ అంటే నో ఇప్పుడు నువ్వు నన్ను ఆపకు అనేసి మన హీరో కూడా ప్లీజ్ అని అంటాడనమాట. ఇంకా అనింటో ఏంటి ఆలస్యం, ఇంకా రొమాన్స్లో మామూలుగా మునిగిపోడు అనమాట. ఇంకా నైట్ మొత్తం అదే పనిలో ఉంటారు. ఇంక పొద్దున్న లెక్కన మన హీరోయిన్ అనుకుంటుంది బాబోయ్ నడుమంతా నొప్పి అనుకుంటూ ఇంకా తనైతే ఆఫీస్‌కొస్తుంది. ఇంకా ఆఫీస్‌లో కొలీగ్ అయితే అంటూ ఉంటుంది, నిన్న నీకు యాక్సిడెంట్ అయ్యాక ఇక్కడ మంచి మిరాకిల్ అయితే జరిగింది తెలుసా, పాత స్టాఫ్‌నంతా మార్చేసి కొత్త స్టాఫ్‌ని వేశారు, ఇక మీదట మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అనేది అంటూ ఉంటదనమాట. ఇంకా అప్పుడే మన హీరోని గుర్తొస్తుంది. మన హీరో అంటాడు కదా నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ అంతు చూస్తాను అని అయితే అంటాడు కదా, ఇంకా అందుకోసమనే హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంక ఈ లోపుగా హీరోయిన్ అక్క కాడి నుంచి హీరోయిన్‌కి మెసేజ్ అయితే వస్తుంది, నీ థింగ్స్ అన్నీ నేను బయటికి విసిరేస్తున్నాను, కావాలంటే వచ్చి తీసుకో అనేసి. ఇంకా మన హీరోయిన్ పరుగున వెళ్ళి ఇవన్నీ ఇక్కడి నుంచి ఎందుకు పడేస్తున్నావు, ఇది కూడా నా ఇల్లే కదా, ఇక్కడి నుంచి నా థింగ్స్ ఎందుకు పడేస్తున్నావు అనేటప్పటికి మన హీరోయిన్ అక్క అయితే లాగిపెట్టి కొట్టి, ఇక్కడి నుంచి నీకు ఇక ఇంటితో ఏ సంబంధం లేదు, ఈ ఇల్లు నాది మా నాన్నది అంతే, నీకు కానీ మీ అమ్మకి కానీ ఎటువంటి సంబంధం లేదు అనేసి, అయినా నువ్వు తిన్ని ఇంతలా వెనకేసుకొని వస్తున్నావు, నా ప్లేస్లో నిన్ను పెళ్లి చేసుకుంది, తనేమి నిన్ను ప్రేమించో ఇష్టపడో పెళ్లి చేసుకోలేదు, నిన్ను మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంది, యాక్చువల్గా అయితే నేను నిన్ను చేసుకోవాలి, కానీ నీ దగ్గర డబ్బు లేదని నిన్ను పెళ్లి చేసుకోలేదు, తనకిచ్చి చేశాను అనేసి ఆ మాట అనేసి హీరోయిన్ని కొడతానికి వస్తుందనమాట. మన హీరో గట్టిగా చేపట్టుకుని తోసి పడేస్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ నీకు నేను సారీ చెప్పాలి అనుకుంటున్నాను, ఎందుకంటే మా అక్క ప్లేస్లో నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా, నిన్ను కావాలని నేను చీట్ చేయలేదు, నా పరిస్థితులను బట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను, నువ్వు నన్ను తప్పుగా అనుకోకు అనేసి ఇలా ఎక్స్క్యూజ్ చెప్తూ ఉంటుందన్నమాట. హీరోయిన్ మాటలన్నీ విన్న హీరోయిన్ని వదారుస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో హీరో కజిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ నేను బాగా చూసుకోవాలనుకుంటున్నాను, సరే అయితే మీ ఇద్దరు హ్యాపీగానే ఉన్నారా అంటే హ్యాపీగానే ఉన్నామనేసి హీరోయిన్ దగ్గరికి వచ్చి నాకు కొన్ని డబ్బులు వస్తాయి, వచ్చినప్పుడు నువ్వు ఏదైనా బిజినెస్ చేద్దు, ఇలా ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు అనగానే మన హీరోయిన్కి చాలా హ్యాపీ వచ్చి హీరోకి కిస్ చేస్తుంది. ఇంకా బాక్సింగ్ కోసం అనేసి బాక్సింగ్ గ్రౌండ్లో బాక్సింగ్ చేస్తూ ఉంటే అన్ని రౌండ్లో మన హీరోనే ఫస్ట్ వస్తూ ఉంటాడు.
అది చూసిన గ్యాంగ్‌స్టర్ హీరోయిన్ దగ్గరికొచ్చి, "నీ హస్బెండ్ అన్నిట్లో గెలుస్తున్నారని మురిసిపోకు. ఒక టైంలో నేను వాడిని కొట్టి ఓడించేశాను" అనేసైతే చెప్తూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ రౌండ్‌లో విలన్‌తోనే బాక్సింగ్ చేసి మనోడు ఓడిపోతాడు. అంటే ఆ గ్లౌస్‌లో వాడు డ్రగ్స్ పెట్టుకొని మన హీరోని దొంగచాటుగా ఓడిస్తాడనమాట. అది చూసిన మన హీరోయిన్ చాలా భయపడిపోతుంది. ఇంకా హాస్పిటల్ బెడ్ పైన మన హీరో కళ్ళు తెరవగానే గోరు గోరున ఏడుస్తూ ఉంటదనమాట. "ఏం కాదు, నేను బానే ఉన్నాను. అంతా బానే ఉంది. వాడు చీట్ చేశాడు. లేదంటే నేను అంత తేలిగ్గా ఓడిపోను" అనేసి మన హీరోయిన్‌కి చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు మన హీరో. "ఏం కంగారు పడకు" అనేసనంటే, సరే అయితే మనం ఒక బేబీని ప్లాన్ చేసుకోవాలి" అనేసి అంటూ ఉంటాడనమాట. ఓకే, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నాను. మనకు కూడా ఓ బేబీ కావాలనేసి మన హీరోయిన్ కూడా సిగ్గుపడుతూ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇంకా అక్కడే మన హీరోని హగ్ చేసుకొని, "నీకేదైనా అయితే నేను చాలా భయపడాను" అనేసి మన హీరోని చక్కగా హగ్ చేసుకొని ఇంకా చెప్తూ ఉంటదనమాట. ఇంక హీరోయిన్ బయటికెళ్ళగానే కజిన్ అయితే వస్తాడు. ఇదివరకు కూడా భూమన్‌ని కూడా ఇలాగే ఓడించాడు. నిన్నిప్పుడైతే ఎలా ఓడించాడో వాడిని కూడా అలాగే ఓడించాడు. వాడిని చాలా టార్చర్ చేసి పంపించేశాడు. వాడు మెంటల్‌గా కూడా చాలా అప్సెట్ అయ్యి ఉన్నాడు. నువ్వు వాడి ప్లేస్‌లో ఉన్నావు. నిన్ను కూడా అలాగే చేయాలి అనుకున్నాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. నీ మ్యారేజ్ సర్టిఫికేట్‌లో కూడా భూమన్ పేరే ఉంది. త్వరగా మార్పించుకో అని అయితే చెప్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో వచ్చేటప్పటికి హీరోయిన్ హీరో కోసం చికెన్ సూప్ అయితే చేస్తుంది. అందులో ఎక్కువగా ఆవాలేస్తుందనమాట. హీరోకి హెల్త్ త్వరగా బాగుండాలనేసి. కాకపోతే మన హీరోకి ఆవాల టేస్ట్ అయితే అస్సలు నచ్చదనమాట. ఇంకా నెక్స్ట్ టైం నా కోసం వండేటప్పుడు ఆవాలేయకు అనేసి అయితే చెప్తాడనమాట. ఇంకా ఆ సూప్ పక్కన పెట్టేసి అలాగే హస్బెండ్ అనగానే మన హీరో ఇంకా టెంప్ట్ అయిపోయి మన హీరోయిన్‌ని గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టేసి ఇంకా బెడ్‌రూమ్‌లోకి తీసుకొచ్చి రొమాన్స్ చేయబోతుండే, "మీరు నీరసంగా ఉన్నారు కదా, ఇప్పుడు వద్దు" అనేది అంటుందనమాట. ఎంత నీరసమైనా సరే నీ దగ్గర ఆ నీరసాలు, గీరసాలు ఏం పనికిరావు అనేసి మన హీరోయిన్ తోటి రొమాంటిక్‌గా ఉంటాడు. ఇంకా తర్వాత సీన్‌లో వచ్చేటప్పటికి మన హీరోయిన్ కోసం మన హీరో ఒక హోటల్ మొత్తం కొనేసి తనకి గిఫ్ట్‌గా ఇస్తాడు. "నువ్వు ఎవరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నీ హోటల్ నువ్వే చూసుకో. నువ్వే బాసు. నువ్వే ఎంప్లాయ్" అనేసి ఇంకా హీరోయిన్ తోటి చాలా హ్యాపీగా అయితే చెప్తారు. హీరోయిన్ కూడా హ్యాపీగా హగ్ చేసుకుంటది. ఇంకా రోడ్డు మీద వెళ్తూ రోడ్డు మీద జాతకాలు చెప్పే ఆవిడ దగ్గరికెళ్ళి జాతకం చూపించుకుంటే, "నువ్వు నార్మల్ పర్సన్‌ని పెళ్లి చేసుకో. ఒక కింగ్‌నే పెళ్లి చేసుకుంటావు. కింగే నీ హస్బెండ్ అవుతాడు" అనగానే, "మీరు డబ్బుల కోసం ఇలా అబద్ధాలు చెప్తున్నారు. నాకు ఆల్రెడీ పెళ్లయిపోయిందంటే నువ్వు పెళ్లి చేసుకున్న వాడే కింగ్. నీకిప్పుడు ఇలా కనిపించొచ్చు కానీ వాడు ఖచ్చితంగా కింగే" అనేసి 2 బ్రాస్లెట్ ఇచ్చి ఎప్పుడు పెట్టుకోండి మీకు సేఫ్‌గా ఉంటుంది అనేసి అయితే చెప్తాడనమాట. ఇంకా నెక్స్ట్ డేలో మన భూమన్ దగ్గరికి విలన్ అయితే వెళ్ళి తన చేతులనైతే చెక్ చేస్తాడు. "నువ్వు భూమన్ కాదే. భూమన్ చేతులు ఇలా ఉండవు. నేను వాడి చేతులైతే ఇరిపేశాను. నీ చేతులు నార్మల్‌గానే ఉన్నాయి కదా" అనేసి కారులోకొచ్చి కూర్చున్నాక ఇంకా విలన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఈడు ఖచ్చితంగా అయితే భూమన్ కాదు. భూమన్ అయితే చేతులు ఇలా ఉండవు. వీడెవడో ఏంటో కనుక్కోవాలి అనైతే అనుకుంటూ ఉంటాడనమాట. నెక్స్ట్ డే హీరోయిన్ చెత్త పడేద్దామని వచ్చేటప్పటికి ఆ చెత్త బుట్ట కాడ ఈ భూమన్ అన్నవాడు ఫుడ్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. అది చూసిన మన హీరోయిన్ పాపం అనేసి ఫుడ్ అయితే ఇస్తుందనమాట. ఫస్ట్ అయితే తీసుకునడానికి భయపడతాడు కానీ తర్వాత ఫుడ్ తీసుకుని అయితే పరిగెత్తేస్తాడు. ఇంకా అప్పుడు వాడిని చూసిన మన హీరోయిన్ వెమ్మటిస్తూ, "ఈడేంటి అచ్చ నా హస్బెండ్‌లా ఉన్నాడు" అనైతే అనుకుంటదనమాట. ఇంకా వెమ్మటనే లోపలికి వచ్చి, "చెత్త బుట్ట కాడ మీలాగే ఒక అతను కనిపించాడు" అని చెప్పగానే మన కజిన్‌కి అయితే ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కో భూమర్ గురించి అని అయితే చెప్తాడనమాట. ఇంకా ఈ విలన్ ఏమో అంకుల్ దగ్గరకొచ్చి, "ఇప్పుడు బూమర్ ప్లేస్‌లో ఉన్నది బూమర్ కాదు, హీరో ఉన్నాడు. బూమర్ వేరేగా ఉన్నారు. బూమర్‌ని వెతకాలి" అనైతే అంటూ ఉంటాడనమాట. "బూమర్ వేరేగా ఉన్నాడన్న సంగతి నాకు ముందుగానే తెలుసు. నువ్వు బాక్సింగ్ రింగ్‌లోనే హీరోని చంపేయాలి" అనైతే అంటాడనమాట. "చంపటమా? నేను చంపటం అయితే చేయను. చీటింగ్ అయితే చేసి బాక్సింగ్ గెలవగలను గానీ నేను ఒక వ్యక్తిని చంపలేను" అని అనగానే, "నువ్వేం కంగారు పడకు. హీరోని చంపేసి హీరో ప్లేస్‌లో బూమర్‌ని అయితే పెడదాము. ఇగో బూమర్ నా దగ్గరే ఉన్నాడు" అనేసి బూమర్‌ని అయితే చూపిస్తాడు. నిజంగా బూమర్ హీరో లాగానే ఉంటాడనమాట. హీరోకి డూపు బూమర్ అనమాట. ఇంకా ఆ బూమర్ చూసిన విలను చాలా కంగారు పడిపోయి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో వచ్చేటప్పటికి మన కజిన్ వచ్చి, "బూమరు వచ్చేసాడు. నీ ప్లేస్‌లోకి బూమర్‌ని పెట్టాలనుకుంటున్నాను. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. బూమరు నీలాగే ప్రవర్తించటం, నీలాగే మాట్లాడటం అన్నీ నేర్చుకుంటున్నాడు" అనగానే హీరో అంటాడు, "ఆ విషయం నాకెప్పుడో తెలుసు. నేను అన్నిటికీ సిద్ధంగా
సిద్ధంగానే ఉన్నాను. ఈ ఆటని ఎంత వీలైతుందో అంత త్వరగానే ముగించాలి అనుకుంటున్నాను అని అయితే అంటాడనమాట. అయితే సరే మరి ఇక మీద నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అయితే అంటాడు. ఇంకా ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్ళగానే మన హీరోయిన్ డల్గా కూర్చుంది. ఏంటి ఇంత డల్గా ఉన్నావంటే, మన బిజినెస్ సరిగ్గా సాగట్లేదు, నాకు చాలా బాధ అనిపిస్తుంది అని అయితే అంటూ ఉంటుందన్నమాట. ఈ లోపుగా హీరో దగ్గరికి విలన్ అయితే వెళ్ళి బూమర్ గురించి అన్ని సీక్రెట్స్ అన్ని డీటెయిల్స్ చెప్తాడు. ఈ విషయాలన్నీ నా దగ్గరికి ఎందుకు వచ్చి చెప్తున్నావంటే, నేను బాక్సింగ్లో నిన్ను ఓడించాలి అనుకున్న మాట నిజమే, కానీ నేను నీకు వ్యతిరేకంగా ఏమీ చేయాలనుకోవట్లేదు. నీలాంటి పెద్దవాడితో నేను ఎదుర్కొండే శక్తి నాకు లేదు. అందుకోసమనే నేను నీ పక్కకొచ్చి నీ వైపుగానే మాట్లాడుతున్నాను. అలాగైతే పర్లేదు, తోక జాడిచ్చావో నాతో మామూలుగా ఉండదనేది అంటాడనమాట. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్‌తో నిజం చెప్పాలని ఎళ్తే గనక హీరోయిన్ అప్పుడే హీరోతోటి ఒక మాట చెప్తుంది. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నానేమో అని డౌట్‌గా ఉంది, రేపు హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేసుకోనా అనైతే అంటుంది. ఆ మాట విన్న మన హీరో ఫుల్ ఖుషి అయ్యి హీరోయిన్ అయితే ఎత్తి తిప్పేస్తా ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ డే కజిన్ దగ్గరికెళ్ళి పిల్లలకి సంబంధించిన పుస్తకాలు చూస్తుంటే, నువ్వు ఇంకా తాతయ్యతోటి నిజం చెప్పలేదు, అప్పుడే ప్రెగ్నెన్సీయా, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ముందు అర్జెంట్‌గా మ్యారేజ్ సర్టిఫికేట్‌లో నుంచి బూమర్ పేరు మార్పిచ్చి నీ పేరు యాడ్ చేపించుకో, లేదంటే తర్వాత చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అనగానే మన హీరో ఎళ్లి మ్యారేజ్ సర్టిఫికేట్స్ తీసుకొని మార్చుదాం అనుకునేటప్పటికి ఇంకా మన హీరోయిన్ వచ్చి, మనం పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నాం, నువ్వు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తీస్తున్నావు అనేసి అవి తీసుకొని లోపల పెట్టేస్తూ ఉంటదనమాట. సరే అయితే నేను మన బేబీ కోసం చాలా ఎదురు చూస్తున్నాను అయితే మన హీరో అంటాడనమాట. అనగానే ఇంకా తాతయ్య దగ్గరికి వెళ్ళగానే ఇంకా మన తాతయ్య ఏమంటాడంటే, నేను ఒక అమ్మాయిని చూసాను, నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయి తోపు తురుముగారు, మంచి అందగట్ట, అది ఇది అని అంటూ ఉంటుందన్నమాట. మాడిపోయిన చెప్ప మొహంలాగా ఉంటుందిలేండి అది. ఇంకా దాన్ని పెళ్లి చేసుకోమని చెప్పగానే మన హీరో లేదు లేదు నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అంటే, తనకి ఆస్తి లేదు పాస్తి లేదు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు అని అయితే నా అరుపులు అరుస్తూ ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి హీరో బయటికి రాగానే ఈ చెప్ప మొహంది వచ్చి, హాయ్ నీకు నాకు పెళ్ళి సెట్ చేశారు తాతయ్య గారు అని అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఇంక ఈ లోపుగా హీరోకి అయితే ఫోన్ వస్తుంది, హీరోయిన్ ఫోన్ చేస్తుంది అనమాట. ఇంకా గబగబా హాస్పిటల్కి వెళ్ళగానే నాకు ప్రెగ్నెన్సీ కాదంట, నాకు ప్రెగ్నెన్సీ రావటం చాలా కష్టమంట, ఇలా చెప్పారు డాక్టర్ అనేసి మన హీరోయిన్ ఏడుస్తూ ఉంటే మన హీరో ఓదారుస్తూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ డే ఇంకా కజిన్ తోటి మాట్లాడుతూ హీరో ఇలా మాట్లాడతాడనమాట. ఇక మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ప్రతి మూమెంట్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నేనైతే మ్యారేజ్ సర్టిఫికేట్లో కూడా నా పేరైతే మార్పిచ్చేసుకున్నాను, ఇక మీదట వాడు చేసే ప్రతి పనిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, అలాగే హీరోయిన్‌ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ దగ్గరికొచ్చి, నేను నా ఫ్యామిలీని కలవటం కోసం వెళ్తున్నాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే అని చెప్తాడు. హీరోయిన్ అంటుంది, నీకు ఫ్యామిలీ లేదన్నావుగా బూమర్ అంటే, నేను తర్వాత అన్ని విషయాలు చెప్తాననేసి తాతయ్య దగ్గరికెళ్ళి తాతయ్యతో మాట్లాడుతూ ఉంటే ఈ లోపుగా అంకుల్ ఫోన్ చేసి, నీ వైఫ్ నీకు కావాలి అంటే అర్జెంటుగా నా దగ్గరికి రా అంటాడు. ఇంకా అది విన్న హీరో పరుగు పరుగున వచ్చి ఇంకా అంకుల్ పీక పట్టుకొని నిన్ను చంపేస్తా పొడి చేస్తా అనగానే ఇంకా అక్కడ చూస్తే హీరోయిన్ కాదు, హీరోయిన్ అక్క ఉంటుంది. అదేంటి తిన్ని తీసుకొచ్చావు, తిన్న నా వైఫ్ కాదు అనేసి అని అంటాడనమాట. ఇంటికి విషయం ఏంటి, హీరోయిన్కి వచ్చిన ఇన్విటేషన్ కార్డు ఇది నొక్కేసి ఇక్కడికి వస్తుందనమాట. ఇంకా మన హీరో కంగారుగా హీరోయిన్కి ఫోన్ చేస్తూ ఉంటే ఒక 10 ఫోన్లు చేశాక 10వ ఫోన్కి మన హీరోయిన్ తాపీగా ఫోన్ అయితే, హలో నేను పడుకున్నాను అందుకే ఫోన్ ఎత్తలేదు అని అయితే అంటుందనమాట. సరే అయితే జాగ్రత్తగుండు, నేను 2 డేస్‌లో నీ దగ్గరికి వచ్చేస్తాను అని అయితే చెప్తాడనమాట. ఇంక ఈ 2 డేస్‌లో తాతయ్యని ఎలా కన్విన్స్ చేయాలి, తాతయ్యతో ఎలా ఒప్పించాలి అనేసి అనుకుంటూ ఉంటాడు. ఈ లోపుగా తాతయ్య ఆరోగ్యం పాడైపోతుంది. ఇంకా తాతయ్య గారికి సేవలు చేస్తున్నట్టుగా ఈ అంకులు చాలా నటించేస్తూ ఉంటాడు. ఇంకా ఇదంతా చూసిన తాతయ్య గారు కూడా అంకుల్ తోటి ఒక ఫేవర్ అడుగుతాడు. నువ్వు గనుక నాకు ఈ హెల్ప్ చేసావు అంటే గనుక నువ్వు ఏది అడుగుతావో నేను అది నీకు చేస్తాను అనైతే అంటాడనమాట. అది విన్న అంకుల్ ఇంకేముంది ఎగిరి గంతేస్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ దగ్గరికి నిజమైన బూమర్ అయితే వస్తాడనమాట. ఇంకా అది చూసిన మన హీరోయిన్ నిజంగా హీరోనే వచ్చాడేమో అనుకుని హక్ చేసుకుని హీరోతోటి క్లోజ్‌గా ఉంటూ ఉంటదనమాట. సరే అయితే అనేసి హీరోకి ఫుడ్ తెస్తాననేసి ఎళ్లి ఫుడ్ అయితే తీసుకొస్తుంది. ఇంకా అందులో ఎందుకో డౌట్ వచ్చి ఆవాలేసి హీరోకైతే ఇస్తదనమాట. మన హీరో ఏమీ మాట్లాడకుండా తినేసేటప్పటికి మన హీరోయిన్‌కి అర్థమవుతుంది, వచ్చింది హీరో కాదు అక్కడ కనిపించిన చెత్తకాడ కనిపించిన వాడే వచ్చాడు అనేసి అనుకుని ఇంకా అక్కడి నుంచి పరిగెత్తుతూ ఉంటే ఆ బూమర్ హీరోయిన్‌ని పట్టుకుని, నువ్వు నా దగ్గరికి వచ్చావు అంటే నేను హీరోయిన్‌ని చంపేస్తాను అని అయితే అంటూ ఉంటాడనమాట. అంటే హీరో ఈ లోపుగా బూమర్ వచ్చాడని తెలుసుకుని హీరోయిన్ దగ్గరికి వస్తే బూమర్ ఏమో హీరోయిన్‌ని అటాక్ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇంకా ఎమ్మటనే హాస్పిటల్‌కి తీసుకొచ్చిన హీరో హీరోయిన్‌కి సారీ చెప్తూ ఉంటాడు. నేనే నీ దగ్గర నిజాలు దాచి నిన్ను ఇబ్బంది పెట్టాను అని అంటూ ఉంటాడనమాట. మన హీరోని చూసిన హీరోయిన్
బూమరేమో అనుకుని హీరోయిన్ చాలా భయపడిపోతూ ఉంటుంది. వాడికి దూరంగా జరుగుతూ ఉంటే మన హీరో అయితే చాలా బాధపడతారు గాయ్స్. ఇక్కడ మన హీరోని చూస్తే చాలా జాలనిపిస్తుంది. అలాగే హీరోయిన్ చూసినా కూడాను. ఇంకా మన హీరో అయితే చాలా ఏడ్చుకుంటూ బయటికెళ్తాడు. ఇంక తర్వాత హీరో మదర్ కూడా ఆరోగ్యం బాగైపోతుంది. తనైతే ఇంకా హీరోయిన్ దగ్గరకొచ్చి, ఇంకా హీరో చాలా మంచివాడమ్మా, మనల్ని చాలా బాగా చూసుకుంటున్నాడు, నువ్వంటే చాలా ఇష్టం, తనకి ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడు అనైతే మన హీరోయిన్ చెప్తూ ఉంటుంది. అప్పుడే మన హీరో వచ్చి మీ హెల్త్ జాగ్రత్త, మీరు డబ్బుల కోసం ఇబ్బంది పడకండి అనేసి హీరో బ్లాక్ కార్డ్ హీరోయిన్ అమ్మకి ఇచ్చేసి అయితే వస్తూ ఉంటాడనమాట. ఇంకా వస్తూ ఉండి ఇవన్నీ కూడా మనం త్వరగా ఫినిష్ చేసేయాలి, హీరోయిన్ ఇబ్బంది పడుతుంటే నేను చూడలేకపోతున్నాను అనేసి అయితే అంటాడనమాట. ఇంకా తర్వాత హీరోయిన్కి హీరో చాలా గుర్తొస్తూ ఉంటాడు. ఇంకా అదంతా చూసిన మన హీరోని తెగ తలుచుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో వచ్చి మరలా సారీ చెప్పేటప్పటికి మన హీరోయిన్ ఇంకా హీరోని క్షమించేసి ప్యాచప్ అయిపోతాడనమాట. ఇంక ఈ లోపుగా అంకుల్ కూడా ఇంకా ప్లాన్స్ మీద ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. హీరోని పదవి ఎలా దింపేయాలి, ఆస్తి ఎలా దొబ్బేయాలి అని అయితే ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఈ లోపుగా తాతయ్య దగ్గరకు వచ్చి, తాతయ్య మీరు కూడా నాకు ఎగ్నెస్ట్గా మారుతున్నారా అనేది అంటూ ఉంటాడనమాట. లేదు, నేను ఎప్పటికీ నీకు ఎగ్నెస్ట్ కాదు, నేను అంకులు నిజ స్వరూపం బయట పెట్టాలి అనుకుంటున్నాను అంతే, నేను ఎప్పుడూ నిన్ను ఏ విధమైన ఇబ్బంది పడనివ్వను అనైతే అంటాడనమాట. ఇంకా నెక్స్ట్ హీరోయిన్ దగ్గరకు వచ్చి హీరోయిన్కి నిజం చెప్పాలి అనుకుంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఎలా రియాక్ట్ అవుతుందో, తన నుంచి దూరం వెళ్ళిపోతుందేమో అన్న భయంతోటి మన హీరో నిజం చెప్పలేకపోతాడనమాట. అయినా సరే ధైర్యం తెచ్చుకొని హీరోయిన్‌కి నిజమంతా చెప్పేస్తాడు. ఇంకా మన హీరోయిన్ కూడా అంతా విని షాక్ అయ్యి, ఇంక సరే అయితే అని హీరోని కూడా తప్పు క్షమించేసి వాళ్ళిద్దరూ ఒకటే అయిపోతారు. ఇంకా తర్వాత సీన్‌లో హీరోయిన్‌కి హీరో పెద్ద ఇల్లు అయితే గిఫ్ట్ ఇస్తాడు. అది చూసిన వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా అప్పుడే ఈ తెపాల మొహందొచ్చి హీరోకి నాకు పెళ్లి ఫిక్స్ అయింది, హీరోని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అనేసి హీరోయిన్ తోటి అంటూ ఉంటదనమాట. అది విన్న హీరోగా చూస్తుంటే అవన్నీ నమ్మకు, అదంతా ఉత్తినే చెప్తుందంటే, అయినా నా హస్బెండ్ మీద నాకు నమ్మకం ఉంది అనైతే అంటుందనమాట. ఇంకా ఆ తర్వాత ఒక పార్టీకి హీరోయిన్ అయితే వెళ్తారనమాట. ఇంకా హీరో పార్టీలో హీరోయిన్‌ని వదిలేసి తాతయ్య గారు పిలిచారు, అందుకోసమే నేను పైకెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు అనేసి హీరో పైకెళ్తాడనమాట. ఈ లోపుగా తాతగారు బూమర్ అయితే వస్తారు. ఇంకా బూమర్ తోటి ఈ విధంగా చెప్పిస్తారు తాతయ్య గారు, నాకు హీరోయిన్ అంటే ఇష్టం లేదు, హీరోయిన్ తోటి విడాకులు తీసుకోవాలనుకుంటున్నా, మా తాతయ్య ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ యాక్షన్స్ చూసిన హీరోయిన్‌కి అర్థమైపోతుంది ఈడు హీరో కాదు బూమర్ అనేసి. ఈ లోపుగా తాతయ్య మీద పీక మీద కత్తి పెట్టేసి ఇంకా ఆస్తంతా విలన్‌కి అంటే అంకుల్‌కి రాసిచ్చేయమని బ్లాక్‌మెయిల్ చేస్తా ఉంటే హీరోయిన్ ఏం చేస్తుంది, ఇంకా బూమర్ తల మీద ఫ్లవర్ వాస్‌తో కొట్టేసి బూమర్‌ని అయితే స్పృహ తప్పేలా చేస్తుంది. ఇంకా అప్పుడు విలన్స్ అందరూ వచ్చి అంకుల్‌ని పట్టుకుని పోలీసులకైతే అప్పచెప్పేస్తారు. ఇంక ఇప్పుడు హీరో రొమాంటిక్‌గా వచ్చి హీరోయిన్ ముందు మోకాళ్ళ మీద కూర్చుని వెడ్డింగ్ రింగ్ అయితే తొడుగుతూ ఉంటాడు. హీరోయిన్ ఏమో తాతయ్య కాసి చూస్తుంటే తాతయ్య కూడా ఒప్పుకుంటాడు, నువ్వు నా కోడలుగా నాకు నచ్చావా అమ్మాయి అనేసి. ఇంకా అప్పుడు హీరోయిన్ మరలా పెళ్లి చేసుకుని వాళ్ళ లైఫ్ని హ్యాపీగా స్టార్ట్ చేస్తారు. అంతేనండి, ఇక్కడితో డ్రామా అయిపోయింది. ఈ డ్రామా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.